హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారానికి సంబంధించినది? సమాధానం ఆర్టికల్ 262. నెక్స్ట్, గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? సమాధానం 1969. నెక్స్ట్, కృష్ణానది జలాల వివాదాలపై నియమించిన రెండో ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? సమాధానం జస్టిస్ బ్రిజేష్ కుమార్. నెక్స్ట్, సుప్రీంకోర్టుకు ఉన్న ఒరిజినల్ జ్యూరిడిక్షన్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సమాధానం ఆర్టికల్ 131. నెక్స్ట్, జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది? సమాధానం రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఏ నెలలో ప్రారంభమవుతాయి? సమాధానం జనవరి చివరి వారం. నెక్స్ట్, రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక నివేదికగా పిలుస్తారు? సమాధానం ఆర్టికల్ 112. నెక్స్ట్, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు నేరారోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్తే వారి అనర్హతకు సంబంధించిన నిబంధనలు ఏ చట్టం పరిధిలోకి వస్తాయి? సమాధానం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. నెక్స్ట్, గోదావరి నది జన్మస్థలం ఎక్కడ ఉంది? సమాధానం త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. నెక్స్ట్, దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు? సమాధానం గోదావరి. నెక్స్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏ నదిపై నిర్మించబడింది? సమాధానం కృష్ణ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సాధారణంగా ఏ ప్రసంగంతో ప్రారంభమవుతాయి? సమాధానం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అనర్హత బిల్లు ప్రకారం ఏ ప్రాతిపదికన పదవి నుంచి తొలగిస్తారు? సమాధానం వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే. నెక్స్ట్, లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయం సాధారణంగా ఏది? సమాధానం ఉదయం 11 గంటలకు. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమలు కోసం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది? సమాధానం ఆర్టికల్ 83 మరియు 172. నెక్స్ట్, కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రిని పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? సమాధానం రాష్ట్రపతికి. నెక్స్ట్, పార్లమెంట్లో ఒక సంవత్సరంలో సాధారణంగా ఎన్ని సమావేశాలు జరుగుతాయి? సమాధానం 3. బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు. నెక్స్ట్, బడ్జెట్ సమావేశాల తొలి రోజు పార్లమెంటు ముందు ఉంచే నివేదిక ఏది? సమాధానం ఆర్థిక సర్వే. నెక్స్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? సమాధానం 1951. నెక్స్ట్, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే అధికారం ఏ ఆర్టికల్లో ఉంది? సమాధానం ఆర్టికల్ 87. నెక్స్ట్, మంత్రుల అనర్హతకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? సమాధానం రాష్ట్రపతి. నెక్స్ట్, సాధారణంగా కేంద్ర బడ్జెట్ను ఏ రోజున ప్రవేశపెడతారు? సమాధానం ఫిబ్రవరి 1. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనగా ఏమిటి? సమాధానం లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెడతారు? సమాధానం ఆర్టికల్ 112. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? సమాధానం రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్, బడ్జెట్ సమావేశాలను ఎవరు ప్రారంభిస్తారు? సమాధానం రాష్ట్రపతి. నెక్స్ట్, ఒక మంత్రిని పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? సమాధానం గవర్నర్ లేదా రాష్ట్రపతి. నెక్స్ట్, పార్లమెంట్లో బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? సమాధానం కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్, ఢిల్లీ గాలిలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించిన ప్రాణాంతక బ్యాక్టీరియా పేరు ఏమిటి? సమాధానం స్టాఫిలోకాకస్. నెక్స్ట్,
ఢిల్లీ గాలిలో గుర్తించిన ప్రాణాంతక బ్యాక్టీరియాను సూపర్ బగ్ అని ఎందుకు పిలుస్తున్నారు? సమాధానం: ఇది యాంటీబయాటిక్స్ కూడా లొంగదు. నెక్స్ట్, కృష్ణానది జన్మస్థలం ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం: మహారాష్ట్ర, మహాబలేశ్వర్ వద్ద. నెక్స్ట్, కృష్ణానది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? సమాధానం: తుంగభద్ర. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు? సమాధానం: ఏలూరు. నెక్స్ట్, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? సమాధానం: లోక్సభ స్పీకర్, ఆర్టికల్ 118 ప్రకారం. నెక్స్ట్, మనీ బిల్లును కేవలం ఏ సభలో మాత్రమే మొదట ప్రవేశపెట్టాలి? సమాధానం: లోక్సభ, ఆర్టికల్ 110. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయాలంటే ఏ రాజ్యాంగ సవరణ అవసరం? సమాధానం: ప్రత్యేక మెజారిటీ మరియు సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం. నెక్స్ట్, ఒక వ్యక్తిని మంత్రి పదవి నుంచి తొలగించే అధికారం రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఉంటుంది? సమాధానం: గవర్నర్ లేదా రాష్ట్రపతి. నెక్స్ట్, ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు? సమాధానం: ప్రధాన ఆర్థిక సలహాదారు. నెక్స్ట్, రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో ఏ సంవత్సరం నుంచి విలీనం చేశారు? సమాధానం: 2017, వివేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సు మేరకు. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది? సమాధానం: 10వ షెడ్యూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.